ఇంత ముత్తుకుంటున్నా సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కేసీఆర్ కొట్టమంటే ఆడోషినికి కేసీఆర్ గారు అక్కడ పాలేరు నుంచి బయలుదేరినరు. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయింది. ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. దయచేసి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి. ఎండ బాగా కొడుతుంది, మీకు అందరికి కష్టమవుతుంది, అది అర్థం చేసుకుంటున్నాం. కానీ రోడ్ల మీద ఉన్న వాళ్ళు కూడా ఒక 10 నిమిషాలు వస్తే వారు వస్తే డైరెక్ట్ వారే మాట్లాడతారు. 10-20 నిమిషాల్లో అవుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఒక పావు గంట ఓపిక పట్టండి. మరో 10 నిమిషాల్లో మనకి నీళ్ళిచ్చి తెలంగాణ జాతి పితకి ఈ మానుకోట కట్ట ఎట్లా స్వాగతం పలుకుతుంది ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. కేసీఆర్ గారు అక్కడ పాలేరు నుంచి బయలుదేరినరు. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయింది. ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. దయచేసి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి. ఎండ బాగా కొడుతుంది, మీకు అందరికి కష్టమవుతుంది, అది అర్థం చేసుకుంటున్నాం. కానీ రోడ్ల మీద ఉన్న వాళ్ళు కూడా ఒక 10 నిమిషాలు వస్తే వారు వస్తే డైరెక్ట్ వారే మాట్లాడతారు. 10-20 నిమిషాల్లో అవుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఒక పావు గంట ఓపిక పట్టండి. మరో 10 నిమిషాల్లో కావాల్సిందే మనకి ఇక్కడ ఎమ్మెల్యే కావాల్సిందే. మన తెలంగాణని నిర్మించి మనమందరం ఎప్పుడో ప్రేమగా గౌరవిస్తున్న నాయకుడు గులాబీ దళపతి అవునా కేసీఆర్ సార్ మన ముందు వస్తున్నారు. తెలంగాణ జాతి పితకి ఈ మానుకోట కట్ట ఎంత స్వాగతం పలుకుతుంది ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ జాతి పిత బాబు మాట్లాడితే ఎంత హుషారుగా ఉంటుంది. గులాబీ దళపతి ఒక్కొక్క స్టెప్ హుషారు నాయకుడు. 5 నిమిషాలు 5 నిమిషాలలో చూద్దాం లేదా మరో 10 నిమిషాల్లో రాబోతున్నారు.
ప్రజల కోసం ప్రజల పక్షాన మీలో ఒకరిగా మీ తోడుగా నిలబడటానికి వినూత్న పంథాలో వార్తా ప్రపంచం
వాళ్ళందరూ సమాజానికి అందించిన ఇంకా రోడ్ గడ్డ మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో బాబు, ఇది మన ఎవరు చేసినా? శాసన సభ్యులు ఏయ్! మానవతు శంకర్ నాయక్ గారి ఇది బంద్ చేయండి, ఇది బంద్ చేయండి. ఎవరు దయచేసి అందరు కూర్చోండి. రోడ్ మీద ఉన్న వాళ్ళు కూడా లోపలికి రండి. ఆయువు పట్టు కేసీఆర్ గారు వచ్చి ఉన్న ఎంతో వాళ్ళందరూ పోరాట యోధులను సమాజానికి అందించిన గడ్డ మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో మన శాసన సభ్యులు మానవతు శంకర్ నాయక్ గారి సందేశం ఇది బంద్ చేయండి. ఇది బంద్ చేయండి. ఎవరు దయచేసి అందరు కూర్చోండి. రోడ్ మీద ఉన్న వాళ్ళు కూడా లోపలికి రండి. కేసీఆర్ గారు వచ్చారు, మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ దిగింది. 5 నిమిషాలు ఇక్కడ ఉంటారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా రోడ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి. మన యొక్క అధినాయకుని సందేశం వినాల్సిందిగా ఫ్రంట్కి జరగండి. ఎక్కడి వాళ్ళు అక్కరు దయచేసి చైర్స్లో కూర్చోవాలి. చైర్స్ ఉన్నాయి మీ అందరికీ. కూర్చోండి ప్లీజ్. అందరూ కూర్చోండి, సెటిల్ కాండి, కూర్చోండి. రోడ్ మీద ఉన్న వాళ్ళు కూడా గ్రౌండ్లోకి రావాలి. అమ్మా బాబాయ్ కూర్చోండి, మీరు కూర్చోండి. అంతా మీరు కనపడలేదు. దయచేసి చైర్స్ లో కూర్చోవాలి. చైర్స్ ఉన్నాయి మీ అందరికీ. కూర్చోండి. 30,000 చైర్స్ ఉన్నాయి. ఇంకా అందరూ కూర్చోండి, సెటిల్ కాండి, కూర్చోండి, కూర్చోండి. రోడ్ మీద ఉన్న వాళ్ళు కూడా గ్రౌండ్లోకి రావాలి. రోడ్ మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఒక 15 నిమిషాలు కూర్చోండి. అంతా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. కనపడడం లేదు, దానివల్ల మన అధినాయకుడు కేసీఆర్ గారు కూర్చోండి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, 30,000 ముఖ్య నాయకులు అందరూ ఇచ్చేస్తున్నారు. కూర్చోండి. ఈ యొక్క కూర్చోండి. ప్రజా ఆశీర్వాద సభకు ఇటు చేసిన మన యొక్క ముఖ్య నాయకులు కూడా దయచేసి ఒక 15 నిమిషాలు మీరు లోపలికి రావాలి. దయాకర్ గారికి, అదేవిధంగా మన అధినాయకుడు కేసీఆర్ గారు వస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన యొక్క ముఖ్య నాయకులు అందరూ ఇచ్చేస్తున్నారు. రాథోడ్ గారికి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ ప్రజా ఆశీర్వాద సభకు గారికి అక్కడే విచ్చేసిన మన యొక్క ముఖ్య నాయకులు, అదేవిధంగా మన ఎంపీ గారు మాలో కవివర్యులు దయాకర్ రావు గారికి, అదేవిధంగా మన యొక్క సీనియర్ నాయకులు సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ కుమారి మాలోత్ కవిందో గారికి, వద్దిరాజు రవిచంద్ర గారికి, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మాలోత్ కవిందో గారికి, మన ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా రవీంద్రరావు గారికి, కుమారి ఆంగోద్ బిందు గారికి, సీనియర్ నాయకులు పెద్దలు నూకల నరేష్ రెడ్డి గారికి, సీతారాం నాయక్ గారికి, ఎక్స్ఎంపీ, అదేవిధంగా లింగంపల్లి కిషన్ గారికి, అదే గొడిపూడి నవీన్ గారికి, బీరవెల్లి కవితమారెడ్డి గారికి, వద్దిరాజు రవిచంద్ర గారికి, రంగారావు గారికి, అదేవిధంగా బాలాజీ నాయక్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, వద్దిరాజు గారికి, వారికి మన ఎమ్మెల్సీ గారు ఎండి కాకలపల్లి రవీంద్రరావు గారికి, నూకల ఆంగోద్ బిందు గారికి, పెద్దలు నూకల నరేష్ రెడ్డి గారికి, దుర్గేష్ గారికి, సీతారాం నాయక్ గారికి, లింగారెడ్డి గారికి, లింగంపల్లి కిషన్ గారికి, వెంకన్న గారికి, గొడిపూడి నవీన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, భరత్ కుమార్ రెడ్డి గారికి, రవిచంద్ర రెడ్డి గారికి, మరి రంగారావు గారికి, ఎండి గారికి, మహబూబ్ పాషా జడ్పీ చైర్మన్ గారికి, వారికి కాసిం ఎండి మార్కెట్ చైర్మన్ గారికి, రావుల శ్రీనాథ్ రెడ్డి గారు జడ్పీటీసీ గారికి, నీలం ప్రియాంక గారు వాషిని మహబూబాద్ గారికి, సుచిత్ర గారు జడ్పీటీసీ గూడూరు గారికి, మానేని వెంకన్న గారు జడ్పీటీసీ నెల్లికొండ శ్రీనివాసరెడ్డి గారికి, ఓలం చంద్రమోహన్ రవిచంద్ర కేశంద్ర గారికి, యాల మౌలిక గారికి, సురేందర్ ఎండి ఫరీద్ గారికి, మహేతా పాషా జడ్పీ కమిషనర్ గారికి, మాధవి నవీన్ రావు మార్కెట్ చైర్మన్ గారికి, రావుల రాజశేఖర్ గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి, ప్రియాంక గారు, రాంపల్లి రవిగౌడ్ గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు జడ్పీటీసీ గూడూరు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారు టౌన్ ప్రెసిడెంట్ గారికి, నజీర్ చంద్రమోహన్ ఏఎంసీ కేశంద్ర గారికి, తేళ్ల శ్రీనివాస్ గారు మహబూబాద్ మండల పార్టీ ప్రెసిడెంట్ మహబూబాద్ గారికి, కృష్ణారెడ్డి గారు మోతిలాల్ ఎంపీ గూడూరు గారికి, మాదిపాటి వెంకటరెడ్డి గారు నెల్లికొండ ప్రెసిడెంట్ గారికి, గోగుల రాజు గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి, కమలం శ్రీనివాస్ గారు, రాంపల్లి రవిగౌడ్ గారు ఏఎంసీ వైస్ చైర్మన్, వెంకన్న గారు కేశంద్రం సెక్రటరీ గారు, అదేవిధంగా గద్దె రవి గారు టౌన్ ప్రెసిడెంట్ గారికి,
నజీర్ గారు కేసముద్రం మండల తేళ్ల శ్రీనివాస్ గారు మహబూబాద్ మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి, వెంకట కృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, దామరకొండ ప్రవీణ్ గారు, వెంకటరెడ్డి గారు నెల్లికుదురు ప్రెసిడెంట్ గారికి, రాజు గారు సెక్రటరీ గారికి, మన యొక్క తెలంగాణ ప్రదాత నరసింహ వెంకన్న గారు జాతి పిత, మన యొక్క ఆరాధ్య దైవం గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు. వారికి మహబూబాద్ ప్రజల తరపున వెన్నాకుల శ్రీనివాస్ గారు, దామరకొండ ప్రవీణ్ గారు, యోధులను సమాజానికి అందించిన మన అభిమాన నాయకులు మాన్య శ్రీ ముఖ్యమంత్రి మన యొక్క తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతి పిత, మన యొక్క ఆరాధ్య దైవం గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు. వారికి మహబూబాద్ ప్రజల తరపున ఆయువు పట్టు ఎంతో మంది పోరాట యోధులను సమాజానికి అందించిన పోరుగడ్డ మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వం పరాయి పాలన ఏలుబడిలో కనీసం డిగ్రీ కాలేజీ నోచుకొని మనం మానుకోట మెడికల్ కళాశాలను కేసీఆర్ గారి సహకారంతో సాధించి చరిత్ర సృష్టించడం జరిగింది. అస్తవ్యస్తంగా ఉన్న మహబూబాబాద్ మున్సిపాలిటీని సమగ్రమైన ప్రణాళికతో ఉత్తమమైన నగరంగా తీర్చిదిద్దడం, అధునాతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. పరాయి పాలన ఏలుబడిలో కనీసం డిగ్రీ కాలేజీ నోచుకొని మనం మానుకోట మెడికల్ కళాశాలను కేసీఆర్ గారి సహకారంతో సాధించి చరిత్ర సృష్టించడం జరిగింది. అస్తవ్యస్తంగా ఉన్న మహబూబాబాద్ మున్సిపాలిటీని సమగ్రమైన ప్రణాళికతో ఉత్తమమైన నగరంగా తీర్చిదిద్దడం. హలో హలో ఈరోజు ప్రజా ఆశ్రిత సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ ఈరోజు చంద్రశేఖరరావు గారికి ప్రజా ఆశ్రిత సభకు కలుగుతూ అయ్యా ముఖ్య అతిథిగా మీ రుణం తీర్చుకుందామని చెప్పేసి మన గౌరవ పెద్దలు స్వచ్ఛందంగా మా జనాలు బలహీన వర్గాల ఆశాజ్యోతి వేల మంది జనాభా తరలి వచ్చింది మీరు చూస్తున్నారు. జన హృదయ నేత ఇవాళ మీరు అడగకుండానే అభివృద్ధి ప్రదాత గౌరవ ఇవాళ మానుకోట జిల్లాను చంద్రశేఖరరావు ఘనత మా ప్రియతమ పలుకుతూ గారిదే. అయ్యా ఇవాళ అడగగానే మీ రుణం తీర్చుకుందాం. ఇవాళ మెడికల్ కాలేజ్, స్వచ్ఛందంగా నర్సింగ్ కాలేజ్, అలాగే జేఎన్టీ ఇంజనీరింగ్ జనాభా కాలేజ్ వచ్చింది మీరు చూస్తున్నారు. హార్టికల్చర్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ అడగకుండానే ప్రసాదించిన ఘనత మన ప్రియతమ మానుకోట జిల్లాను ప్రసాదించిన ఘనత అయ్యా మీ ఆశీస్సులతో కేసీఆర్ గారిదే. మానుకోట జిల్లాను అన్ని విధాలు అడగగానే ఇవాళ మెడికల్ కాలేజ్ చాలా ఉంది, నర్సింగ్ కాలేజ్, ఇవాళ మీరు ఎనుగుర్తి ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్, ఎన్నో యుగాలుగా హార్టికల్చర్ కాలేజ్, హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ప్రసాదించిన ఘనత మన నాయకులు కేసీఆర్. మా తండాలో మా రాజ్యం అని చెప్పి మీ ఆశీస్సులతో మేము ఎదురు చూశాం. మానుకోట జిల్లాను అన్ని విధాలు అభివృద్ధి చేశాం. మీ ఆశీస్సులతో ఇంకా వల్ల చాలా ఉంది. తండాలను గూడాలను ఎనుగుర్తి మండలాన్ని ప్రసాదించారు తమ నాయకులు కేసీఆర్. ఎన్నో యుగాలుగా ఇవాళ 6% రిజర్వేషన్ చూస్తున్నా 10% రిజర్వేషన్ కావాలని చెప్పారు. 2000 మా తండాలో మా రాజ్యం అని చెప్పేసి తీర్మానం చేసి ఎదురు చూశాం. కేంద్రానికి పోరాటాలు చేశాం. కేంద్ర ప్రభుత్వం మీ ఆశీస్సులతో మీ వల్ల అందరికీ తెలుసు తండాలను కూడా అన్నం పెట్టే రైతు గురించి ఘనత ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలే. 10% రిజర్వేషన్ కావాలని చెప్పి 2027 గంటల కరెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి రైతు బీమా కేంద్రానికి సాగునీరు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏకైక నాయకుడు మీ అందరికీ తెలుసు. అన్నం పెట్టే రైతు గురించి మనం ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా మన గురించి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అన్నం పెట్టే రైతు గురించి స్వాగతం 24 గంటల కరెంటు మానుకోట రైతు బంధు రైతు బీమా పూర్వక సాగునీరు ఇస్తున్న మాకు భారతదేశంలో రాజకీయంగా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. మా తల్లిదండ్రులు ఇవాళ
జన్మనిస్తే చూస్తున్నాం. రాజకీయంగా నాకు జన్మనిచ్చిన మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు స్వాగతం 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 స్వాగతం. తెలంగాణ మా మానుకోట ప్రజల కేసీఆర్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్. రాజకీయంగా అయ్యా మీ రుణం తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా నాకు జన్మనిచ్చిన మా ప్రియతమ నాయకులు మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు మాకు స్వాగతం స్వాగతం. జై తెలంగాణ. ఇవాళ రోడ్లు ఇచ్చారు అయ్యా. అన్ని ఎడ్యుకేషన్ హబ్గా ఇచ్చుకుంటాం. మానుకోటను తయారు చేసుకున్నాం. మానుకోట మీ ఆశీస్సులతో మీ దయ వల్ల మాకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. హబ్ గా తయారు చేయాలనే ఆశ. ఇక్కడ ఓడబండ్ల ప్రాంతాలు ఇచ్చారు. ట్రైబల్ ప్రాంతాల తండాలను గూడాలను గ్రామ పంచాయతీ భారతదేశం అంతా గ్రానైట్ వెళ్తుంది. ఇక్కడ ఒక గ్రానైట్ ఇండస్ట్రీ అన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మానుకోటను తయారు చేసుకున్నాం. మీ ఆశీస్సులతో మీ దయ వల్ల ఇండస్ట్రియల్ కోరుకుంటూ ఇక్కడ మీ ఆశీస్సులు మీ దీవెనలు నిండుగా మా పైన ఉండాలని చెప్పేసి ఇప్పటికే అన్ని విధాల అన్ని ఏర్పాట్లు చేశాను. మీ ఆశీస్సులతో ఇది చేసుకున్నాం. దయచేసి మనం ఇంతసేపు ఎదురు చూస్తున్నా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ అన్ని విధాల మన మానుకోటకు ఇండస్ట్రీ గురించి ఇస్తారు, మాటిస్తారు. మనసున్న మహారాజు అయ్యా మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మనమందరం స్వాగతం పలకవలసిన మన అతిరథ మహారాజుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారికి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే మిత్రులు శంకర్ నాయక్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, శ్రీ ఎర్రబల్లి దయాకర్ రావు గారు, ఎంపీ శ్రీమతి కవిత గారు, సీనియర్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు, గౌరవనీయులు నరేష్ రెడ్డి గారు, తక్కలపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ గారు, హిమబిందు జడ్పీ చైర్మన్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు మధుసూదనాచారి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మహబూబ్ నగర్ మహబూబాబాద్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. గోర్మాటి యాడీన్ బాపున్ రామ్ రామ్. తెలంగాణ ప్రజల కోసం ప్రజల పక్షం బయలుదేరిన నాడు 24 ఏళ్ల కింద పిడికెడు మందితో ప్రారంభం చేసినాం. ఆ రోజు ఎవ్వరికి కూడా విశ్వాసం లేదు. తెలంగాణ ఏర్పడుతుందంటే కూడా నమ్మే వాళ్ళు కూడా లేకుండ్రి. మహబూబాబాద్ కూడా నేను చాలాసార్లు వచ్చినాను. ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా సరి అయిన పంటలు లేక కాలువలలో కూడా చెట్లు మొలిచి చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. మీరందరూ కూడా అద్భుతంగా ఉద్యమం చేసినారు కాబట్టి, మనందరం కలిసి పోరాడినాం కాబట్టి
కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టు వదలకుండా కొట్లాడినాం కాబట్టి 14-15 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను సావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ దీక్షకు పోతే అప్పుడు దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి మన మహబూబాబాద్ జిల్లా అయింది. లేకపోతే ఈ జన్మల కూడా అయ్యేది కాదు. ఒక జిల్లానే కాదు, మహబూబాబాద్ రూపురేఖలే మారిపోయినాయి. అప్పటి మహబూబాబాద్కు ఇప్పటి మహబూబాబాద్కు పోలిక కూడా లేదు, పొంతన కూడా లేదు. ఆ మధ్యనే నేనే స్వయంగా వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టరేట్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఇతర విద్యా సంస్థలన్నీ ప్రారంభం చేసుకున్నాం. ఇది ఒక గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతం, వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కలెక్టర్ ఉండాలి, ఇక్కడ ఎస్పీ ఉండాలి, ఇక్కడ జిల్లా కేంద్రం ఉంటేనే వెలుతురు వస్తుంది, మా గిరిజన బిడ్డల ముఖాలలో వెలుతురు వస్తుందని చెప్పి పట్టుబట్టి మహబూబాబాద్ జిల్లా చేయించిందే నేను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాని ఫలితాలు కూడా మనకు కనపడతాయి. ఇప్పుడు కొన్ని ఫలితాలు మీరు చూస్తూ ఉన్నారు. ఉద్యమంలో తిరుగుతుంటే మాకు కూడా నమ్మకం లేకుండే, శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తాయా, ఈ కాలువల నీళ్లు భారంగా చూస్తామా, ఎప్పుడు చూస్తాం, ఏం సంగతి అని నమ్మకం లేకుండే. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకున్నారు తప్ప మన బాధలు ఎవరు చూడలే. వెన్నవరం కాలువ సరి చేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మొత్తం చెక్ డ్యామ్లన్నీ వాగుల మీద ఆకేరు కావచ్చు, మునేరు కావచ్చు కట్టుకుంటే ఇవాళ నది హెలికాప్టర్లను చూస్తూ ఉంటే కడుపు నిండినట్టుగా ఉంది. బ్రహ్మాండంగా ఇక్కడికక్కడ నది పొడుగుతా నీళ్లు కనబడతా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా. అద్భుతమైన పంటలు పండిస్తూ ఉన్నారు. మహబూబాబాద్ తండాలలో ఇలా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి రెండు కూడా కలకల్లాడుతున్నాయి. బ్రహ్మాండంగా మా అడవి బిడ్డల ముఖాలన్నీ తెల్లగైతున్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు పోతాయి, కానీ ఎన్నికల్లో ఏం జరగాలి? ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ఏ మార్చేటోళ్ళు గెలవద్దు. ప్రజలు గెలిస్తేనే మళ్ళీ ప్రజలకు లాభం జరుగుతుంది, ప్రజల కోరికలు నెరవేరుతాయి. పోయిన 2 ఎలక్షన్లలో మీరు శంకర్ నాయక్ గారిని గెలిపించినారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. దాని ఫలితం ఏందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీకే అందుబాటులోకి వచ్చింది, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక్కడ మంచి మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. పోయినసారి వచ్చినప్పుడు పట్టణం బాగుపడాలని నేను 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినాను. అవన్నీ కూడా పనులు జరగబోతూ ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరు నేను కోరేది ఒకటే, మీరు మీ తండాలకు పోయిన తర్వాత, మీ ఊర్లకు పోయిన తర్వాత కేసీఆర్ గారు ఇట్లా చెప్పినరు, ఇది నిజమేంది అబద్ధమైంది అని మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మనం ఎట్లా ఉన్నాం, ఇవాళ ఎట్లా తయారైనాం, ఇంకా ఏమేమి కావాలి. ఇప్పుడే మేము ముందు శంకర్ నాయక్ గారు కోరినారు, మాకు పరిశ్రమలు కూడా రావాలి, అన్ని రకాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెట్టాలి, మాకు అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి, మీ అండదండలు ఉన్నారని కోరినారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా, 2 సార్లు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకోడో వస్తూ ఉంటారు. మీ అందరికి తెలుసు ఆ విషయం. రకరకాల స్టోరీలు చెప్తారు, కానీ ఏం చెప్తున్నారు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రైతు బంధు అనేది దుబారా, వేస్టు, ప్రజల ట్యాక్స్ సొమ్ము రైతులకు ఇయ్యద్దు అని చెప్తా ఉన్నాడు. రైతు బంధు ఉండానా తీసేయన్నా? ఉండానా? ఉండాలంటే వాళ్ళందరూ చేయలు లేవటాలి. ఒకసారి ఈ చేయలు గీడలేవట్టుడు కాదు, 30 తారీఖు నాడు ఓటింగ్లో కూడా, పోలింగ్ బూత్లో కూడా లేవట్టాలి. ఎవరైతే రైతు బంధు వద్దంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు 2 ఘోరమైన మాటలు మాట్లాడి, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలైతే సరిపోతుంది అంటున్నాడు. సరిపోతుందా 3 గంటలు? వినబడతలే, సరిపోతుందా? 24 గంటలు ఉండన్నా? ఉండాలంటే వాళ్ళు చేతులు లేవట్టుంది, స్టేజ్ మీద లేవడతలేరా వీళ్ళకి అద్దట. అంటే యావత్తు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రం
గుజరాత్లో కూడా 24 గంటలు లేదు. మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో నరికితే వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఆడ పొలాలను నిండబెడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి మన దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. నేను కూడా కాపోని కాబట్టి వ్యవసాయం చేస్తా కాబట్టి నాకు కూడా పొలం ఉంది కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. ఒకనాడు పెట్టుబడికి పైసలు లేవు, మందు బస్తాలు దొరకలే, చెప్పులు లైన్లో పెట్టినాం, పోలీస్ స్టేషన్లలో మందు బస్తాలు అమ్మిన రోజులు కూడా చూసినాం. కానీ ఇవాళ పుష్కలంగా ఎరువులు, ఎవడన్నా కల్తీ ఇత్తనాలు అమ్మితే వాడిని జైలు వేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా బాకీల బాధ తీరుతూ ఉంది. రైతులు అప్పులు తీసుకోకుండా ఇలా పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. వడ్లు కొంటున్నది ప్రభుత్వం. గతంలో వడ్లు అమ్ముకుంటే ఎట్లా ఉండే, ఇవాళ వడ్లు మీ ఊరికి వచ్చి మీ కొనుగోలు కేంద్రాల దగ్గర మీరు బీటికో సావుకారుకో తీసుకొని పోకుండా అక్కడనే ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. పైసలు ఎట్లా వస్తూ ఉన్నాయి, మీరు సిటీలు పట్టుకొని సావుకారుల దగ్గర తిరిగే అవసరం లేదు. మీ ధాన్యం అమ్మితే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. రైతు బంద్ చేసినట్టయితే మొత్తం నేరుగా వచ్చి మీ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. రైతు ఎవరైనా చనిపోతే వారం తిరగక ముందే వారం 10 రోజులలో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ధరణి అనే ఒక పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ వల్ల ఉపయోగం ఏంది? భూములన్నీ నిశ్చింతగా ఉన్నాయి. ఎవరి భూమి ఎవడు కబ్జా పెట్టే పరిస్థితి లేదు. ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది. ప్రభుత్వం ఏం చేసింది? తన దగ్గర ఉన్న అధికారాన్ని 50 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్న నాడు అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని తీసి ప్రజలకు అప్పచెప్పింది. మీ భూమి మీద మీ యాజమాన్యం మారాలంటే, మీ పేరు మారాలంటే మీ బొటనవేలుతోనే మారుతుంది తప్ప ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదు అని మనవి చేస్తా ఉన్నా. మరి ఇలా రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క ఇలా చెప్తా ఉన్నారు, ధరణి తీసి బంగాళాఖాతంలో ఇసిరేస్తారట. ఎందుకు? మళ్ళా ఏం జరుగుతుంది? ధరణి తీసేస్తే రైతు బంధు రావాలి, ఎట్లొస్తుంది? మళ్ళీ విఆర్ఓ ఇవ్వాలి, మళ్ళీ పానీ నకలకు పోవాలి, మళ్ళీ ఎంఆర్ఓ పెట్టాలి, వ్యవసాయ అధికారి సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వమంటే లావ్ అంటారు, మళ్ళీ పైసలు సమర్పించాలి. 10,000 వచ్చే దళిత బంధువులు 4,000 కట్ అవుతాయి. మళ్ళీ మొదటికి వస్తుంది. ధరణి ఉండన్నా తీసేయన్నా? ఉండన్నా? ఎవరైతే తీసి బంగాళాఖాతంలో వేస్తామన్నారో వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళనే తీసి బంగాళాఖాతంలో వేయాలి. మళ్ళీ పైరవికారులు, అధికారులు, లంచాలు. ఇప్పుడు ఇలా 15,000 కోట్లు ప్రతి సంవత్సరం రైతులకు పంపిస్తూ ఉన్నాం. నేరుగా వస్తున్నాయి, నడమల ఎవడు దళారి లేడు, ఎవరికి ఏకైనా లంచం లేదు. అట్లే వడ్లు కొన్నా నేరుగా పైసలు వచ్చి బ్యాంకులకు వస్తూ ఉన్నాయి, ఎవరిని అడిగే పరిస్థితి లేదు. రైతు బీమా డబ్బులు వచ్చినా స్ట్రేట్గా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అదే ఒకవేళ ధరణి పోతే మళ్ళీ పైరవికారులు వ్యవహారం, ఊరికో 2-3 ఉంటారు, మీకు తెలుసు, మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. కాబట్టి జాగ్రత్త అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా చిన్నయ్య చెప్పిండు, మా బామ్మారి చెప్పిండు, అట్లా పోతే గోలుమాల అయిపోతాం. ఆలోచన చేసి నిజానిజాలు తేల్చి మన తండాలలో, మన గ్రామాలలో న్యాయం ఏంది, ఎవరికేస్తే లాభం జరుగుతుంది ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే మనకు లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ సర్కారు ఉంటే అంత ప్రగతి కంటిన్యూ అవుతుంది, లాభం జరుగుతుంది, అంత కూడా మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. నేను మీ అందరినీ కూడా కోరేది, గత 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్ళ నుంచి ఏ విధంగా ప్రజారాజ్యం నడుస్తూ ఉంది, దాన్ని ఆలోచన చేసి మీరు వేయాలని మనవి చేస్తూ ఉన్నా. పోడు భూములు అనేక కేసులు పెట్టినారు. శంకర్ నాయక్ నాయకత్వంలో మహబూబాబాద్లో దాదాపు 20,000 ఎకరాల మీద పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం. పట్టాలు ఇవ్వడమే కాదు, పోడు భూముల సందర్భంగా జరిగిన లొల్లిలో ఏవైతే పోలీస్ కేసులు ఉన్నానో వాటన్నిటిని కూడా రద్దు చేసినాం. అదేవిధంగా ఖాళీ పోడు పట్టా ఇయ్యలే, వెంటనే రైతు బంధు కూడా చేసినాం, రైతు బంధు కూడా పెట్టి వేసినాం. వాళ్ళకి రైతు బీమా కూడా చేయించినాం. గిరిజన ఆవాసాలలో ఎక్కడెక్కడైతే 3 ఫేజ్ కరెంటు లేకుండానో అక్కడికంతా ప్రత్యేకంగా లైన్లు వేయించి, ఈ జిల్లా నుంచే పుట్టిన బిడ్డ సత్యవతి రాథోడ్ గారు గిరిజన మంత్రిగా ఉన్నారు. బ్రహ్మాండంగా 3 ఫేజ్ కరెంటు కూడా ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసీ గూడాలకు, ప్రతి లంబాడి తండాకు
ప్రతి లంబాడి వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వమని కూడా ఆదేశం ఇచ్చి 300 కోట్ల ఖర్చుతోని ఆ పని కూడా ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. కరెంట్ 24 గంటలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి దళారీలు లేరు, పైరవకారులు లేరు, పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి, ఒకని భూమి కూడా గుంజుకునే పరిస్థితి లేదు, బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ముందుకు పోతా ఉన్నాం. ఎరువులు కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి. మీ అందరికి తెలిసే విషయాలని నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్ల కోసం మనం అబద్ధాలు చెప్పలే. మొట్టమొదలు రైతు బంధు పెట్టినాడు 4,000 రూపాయలు ఇచ్చుకున్నాం. మొట్టమొదలు కళ్యాణ లక్ష్యం పెట్టినాడు 50,000 రూపాయలతోనే స్టార్ట్ అయినాం. తర్వాత 75,000 చేసుకున్నాం. తర్వాత 1,00,000 రూపాయలు చేసుకున్నాం. రైతు బంధు కూడా 4,000 ఉండే దాన్ని ఈరోజు 5,000 రూపాయలు చేసుకున్నాం. మొన్ననే నేను ప్రకటించిన హైదరాబాద్లో మీరు టీవీలలో చూసుంటారు, కొత్త మేనిఫెస్టోలో చెప్పినాం ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రైతు బంధు 16,000 రూపాయలకు తీసుకొని పోతామని చెప్పినాం. మొదటి సంవత్సరంలో 12,000కు పోతుంది, ఆ తర్వాత సంవత్సరంలో క్రమంగా పెరుక్కుంటూ 16,000 రూపాయలకు పోతుంది. పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా మార్చి తర్వాత నుంచి ఎలక్షన్ తర్వాత వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి ఇమీడియట్గా దాన్ని 3,000 రూపాయలు చేసుకుంటాం. ఆ తర్వాత సంవత్సరానికి కొంత పెంచుకుంటూ 5,000 రూపాయలకు తీసుకొని పోతాం. ఈ విధంగా పెన్షన్ కూడా పెంచుకున్నాం. ఆడవాళ్ళకు, మహిళలకు, మహిళా సంఘాలకు ప్రతి ఆడ మనిషికి 3,000 రూపాయలు ప్రతి నెలకు వచ్చే విధంగా కూడా వాగ్దానం చేసుకున్నాం. అదేవిధంగా అట్లే అనేక విషయాలు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, గిరిజన బిడ్డల కోసం గిరిజన గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో నేను మొన్న వచ్చినప్పుడే శంకర్ నాయక్, సత్యవతి రాథోడ్ వాళ్ళందరూ అడిగితే ఇంజనీరింగ్ కళాశాల కూడా వచ్చింది. ఇంకా కూడా రేపు రాబోయే రోజులలో విద్యా సంస్థలు చాలా వస్తాయి. తప్పకుండా మహబూబాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా ముందుకు పోయే పరిస్థితుల్లో ఉంటుంది. పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి, పుష్కలంగా కరెంటు ఉన్నది, జిల్లా కేంద్రమైంది, అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగానంటే ఖచ్చితంగా దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ఇదే విధంగా ముందుకు పోవాలి, ఆ రకంగా పనులు జరిగించుకోవాలని మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇబ్బందులు పెట్టి చాలా కష్టాలు పెట్టి 60 ఏళ్ళు మనం నేర్పించిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు నయా మాటలతోని, నయా మోసంతోని మళ్ళా ముందుకు వస్తూ ఉన్నది. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఖచ్చితంగా మరొక్కసారి శంకర్ నాయక్ గారిని దీవించండి, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. ఈరోజు నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సమూహం చూస్తూ ఉంటే శంకర్ నాయక్ పెద్ద మేయర్తో గెలిచిపోయిందని నాకు తెలుస్తూ ఉంది. మీరు ఇంతమంది ఎండ ఉండంగా కూడా వచ్చి సభను ఇంత విజయవంతం చేశారంటే విజయం జరిగిపోయిందని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నాకు మిత్రుడు బండి ఐలయ్య గారు, ఆయన గతంలో హత్యకు గురైనారు, మీ అందరికీ తెలుసు. ప్రజల పక్షాన పోరాటం చేసిన కుటుంబం, ప్రజల పక్షాన పోరాటం చేసిన వారు. ఆ గండి ఐలయ్య గారి భార్య సావిత్రమ్మ గారు ఈరోజే ఇక్కడ మన పార్టీలో చేరినారు. మనందరి తరఫున మీరు కూడా సపోర్ట్ కొట్టి వెల్కమ్ చేయాలి. నేను వారికి స్వాగతం చెప్తున్నా అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా అన్ని రకాలుగా రాష్ట్రం, పర్టికులర్లీ మహబూబాబాద్ ముందుకు పోతున్న ఈ క్రమంలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి, మరింత ప్రగతి సాధించడానికి మీ దీవెన ఉండాలని ఈరోజు ఈ సభనే బీఆర్ఎస్ గెలిచిపోయిందని తెలిసిపోతా ఉందని తెలియజేస్తూ ఎండ ఉన్నా కూడా ఇంత భారీ సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.